साबिक स्पीकर तेलंगाना कानून साज असम्बली मधुसूदन चारी ने रियासत में बरसरे इक़्तिदार कांग्रेस हुकूमत पर डिस्काम के जरिए बरक़ी शरहों में इजाफा करके तिजारत करने का इल्ज़ाम आयद किया है। मधुसूदन चारी ने हुकूमत की जानिब से बरक़ी शरहों में इजाफे की तजवीज़ के खिलाफ BRS की जानिब से तेलंगाना इलेक्ट्रिसिटी रेगुलेटरी कमीशन से नुमाइंदगी की। मधुसूदन चारी के हमरा साबिक वज़ीर दाखिला मोहम्मद महमूद अली, रुकन कानून साज काउंसिल वानी देवी भी मौजूद थे। इस मौके पर साबिक स्पीकर मधुसूदन चारी ने तेलंगाना इलेक्ट्रिसिटी रेगुलेटरी कमीशन को बताया कि आज बरक़ी शोबे को हुकूमत एक आमदनी का जरिया बनाने की कोशिश कर रही है। उन्होंने कहा कि बरक़ी की शरहों में इजाफा करने पर मुख्तलिफ शोबेजात पर इसके गहरे असरात मुरतब होंगे। उन्होंने कहा कि डिस्काम में नुकसान होने के खदशे से हुकूमत बरक़ी शरहों में इजाफे को तरजीह दे रही है। उन्होंने बरक़ी शोबे को होने वाले नुकसान की भरपाई करके बरक़ी के शोबे को बचा लेने का हुकूमत से मुतालबा किया। డిస్కమ్లు ఏదైతే కరెంటు ఛార్జీల ధరలు పెంచాలన్నటువంటి ప్రతిపాదన నియంత్రణ మండలి ముందు ఉంచినటువంటి దరిమిల మరి రాజకీయ పార్టీల సంస్థల అభిప్రాయాల సేకరణ కోసం ఈరోజు హియరింగ్ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మేము BRS పార్టీ తరఫున గతాన్ని ఒకసారి గుర్తు చేయడం జరిగింది. 2014 నుండి 2023 వరకు విద్యుత్ రంగం విషయంలో తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వాన స్వర్ణయుగం కొనసాగింది. అనేక సమస్యల మధ్య ఆ రోజు ఉన్నటువంటి విద్యుత్ వ్యవస్థను సమూలంగా దాన్ని సంస్కరించి అన్ని రకాల చర్యలు తీసుకొని దాదాపు 50,000 కోట్లతోని విద్యుత్ రంగాన్ని ఆ రోజు అభివృద్ధి చేయడం జరిగింది. ట్రాన్స్మిషన్ లైన్స్ కావచ్చు, సబ్ స్టేషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్ కావచ్చు. అంటే అప్పటి వరకు తెలంగాణలో విద్యుత్తు అంటే ఒక సంక్షోభం. అటువంటి స్థితి నుంచి అద్భుతంగా కేసీఆర్ గారు రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్దడం జరిగింది. మరి ఏ రోజు కూడా ఇంత జరిగినప్పటికీ, ఇంత అభివృద్ధి, ఇన్ని రకాల కార్యక్రమాలు కొనసాగించినప్పటికీ ఏ రోజు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రత్యేకించి డిస్కంల ద్వారా వ్యాపారం చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నది. అధికారులు వాళ్ళ ప్రజెంటేషన్ సందర్భంగా ఆదాయం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విద్యుత్ అనేది ఒక ఆదాయ వనరు కాకుండా రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఒక జీవనాడి లాంటిది. విద్యుత్ ఛార్జీలు పెంచితే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని రంగాల మీద ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిశ్రమలు మూతపడతాయి. ఈ రోజు ఉన్నటువంటి చిన్న పరిశ్రమదారులు వాళ్ళ పరిశ్రమలు నడపలేనటువంటి పరిస్థితి వస్తుంది. పక్క రాష్ట్రాలు పరిశ్రమదారులను ఏదో రకంగా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ డిస్కంలో ఏదైతే వాళ్ళు నష్టపోతున్నాం, మాకు ఈ రకంగా రెవెన్యూ పెంచుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపేణా భరించి ఈ సంస్థలను కూడా కాపాడాలి. వెరసి తెలంగాణ సత్వర సమగ్రాభివృద్ధికి జీవనాడి అనేటువంటి ఈ సంస్థను కాపాడుకుంటూ ముందుకు సాగాలి అనంటే ప్రభుత్వం ఉదారంగా ముందుకు రావాలి. కమిషన్ను మేము రిక్వెస్ట్ చేసినాం, ఎట్టి పరిస్థితుల్లో డిస్కమ్ చేస్తున్నటువంటి ప్రతిపాదన యాక్సెప్ట్